ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించుకుందాం. ఈరోజు ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. చాలామంది సాయి భక్తుల ఇళ్లలో మామూలు మనుషుల కంటే కూడా అశాంతి ఎక్కువగా తాండవిస్తూ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో సామరస్యత కొరవడుతుంది. ప్రేమాభిమానాలు అసలు లేవు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికంగా ఉన్నట్టుగా కనిపించే ప్రయత్నం మాత్రమే. ఇది నా అనుభవంలోంచి చెబుతున్నటువంటి మాటలే. ఎందుకు ఇలా జరుగుతుంది? సాధారణంగా భక్తులకు కష్టాలు ఎక్కువ అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి, చరిత్ర కూడా చెప్తూనే ఉంటుంది. దానిని ఉదాహరణగా చూపిస్తూ మన ఇంట్లో ఉన్నటువంటి అశాంతికి కానీ గొడవలకు కానీ కారణం మనం గొప్ప భక్తులు కావడమే అని అనుకుంటే అది ఆత్మవంచన కూడా కావచ్చు. ఎందుకంటే ఒక సక్కుబాయ్, ఒక భక్త తుకారాం, ఒక భక్త ప్రహ్లాద, భక్త కబీర్, భక్త రామదాస్, ఈ భక్తుల జీవితాలను పరిశీలించినప్పుడు నిజంగానే వారి కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ కష్టాలు వారి భక్తిని పరీక్షించడానికి భగవంతుడే పెట్టాడా, లేదా వారి కర్మానుసారంగా అవి వచ్చాయా, లేదా వారు ఆచరించిన భక్తి విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని పరిశీలించినప్పుడు మనకు కొన్ని సత్యాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఈ రోజుల్లో భక్తుల కుటుంబాల్లో అటువంటి కష్టాలు వస్తే మేము ఆ స్థాయి భక్తులము అని గుండె మీద చేసుకొని చెప్పగలవారు ఎవరన్నా ఉంటారా? మేము భక్త ప్రహ్లాదుని అంతటి భక్తులం, భక్త కబీర్ అంతటి భక్తులం, భక్త తుకారాం అంతటి భక్తులం, అందుకే మాకు కష్టాలు వస్తున్నాయని చెప్పగలరా? ఆ స్థాయి భక్తులు అంటే అర్థం ఏంటంటే, వారిని కొట్టినా, తిట్టినా, అవమానించినా వారు భరించారే తప్ప అలా కొట్టిన వారిని, తిట్టిన వారిని, అవమానించిన వారిని తిరిగి పల్లెత్తు మాట కూడా అనకుండా తమ భక్తిని తాము ఆచరిస్తూ పూర్తి భారాన్ని భగవంతుడి మీద వేస్తూ, తమ ఇష్టదైవం మీద వేస్తూ వారి భక్తిని ఆచరించుకుంటూ కష్టాలు అనుభవించారు. కానీ తిరగబడలేదు, తిరిగి వారిని ఒక మాట అనలేదు. ఆ స్థాయి భక్తి మనకు ఉందా అని ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా అది ఉంటే గొప్ప విషయం. వారు నిజంగా గొప్ప భక్తులు, వారు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు. అంతేకాదు, అటువంటి భక్తి సాధించిన భక్తులకు అన్ని విజయాలు లభిస్తాయి. కొంతకాలమే ఆ పరీక్షలు ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు వారి భక్తికి మెచ్చి వారి అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడో ఆ రోజు నుంచి వారు తమతో సమానమైనటువంటి గౌరవాన్ని, కీర్తిని పొందుతూ గొప్ప భక్తులుగా ప్రపంచం చేత గుర్తించబడతారు.
రాజుల చేత, మహారాజుల చేత, చక్రవర్తుల చేత కూడా పూజలు అందుకుంటారు అటువంటి భక్తులు. జీవితాంతం అలా ఉండిపోవు ఆ కష్టాలు. అందుకని రామకృష్ణ పరమహంస గారు కూడా ఈ మాట చెప్పారు, నీ భక్తి పరిపూర్ణమైతే నీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా నీకు దాసోహం అంటారు, నీకు సహకరిస్తారు, పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. ఎప్పుడు? నీ భక్తి పరిపూర్ణమైతే, నిజమైతే. మరి సంవత్సరాల తరబడి పోరాడుతున్న 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నా కానీ భక్తులుగా మన జీవితంలో మన కుటుంబ సభ్యులు మనని అంగీకరించట్లేదు, మనని భక్తులుగా అంగీకరించట్లేదు, కుటుంబ సభ్యులుగా అంగీకరించట్లేదు, మన ప్రవర్తన వారికి నచ్చట్లేదు అని అన్నప్పుడు బాబాగారు ఇచ్చినటువంటి సందేశాల్లో, ప్రబోధాలలో మనం కొన్నింటిని ఆచరించలేకపోతున్నాం. మనకు నచ్చిన దాన్ని మనం పట్టుకొని మూర్ఖంగా సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో కుటుంబ సభ్యులకు నచ్చకపోయినా మనం మన లక్ష్యాన్ని సాధించాలి, మన ఇష్టం ప్రకారం జీవించాలి అనుకుంటూ మొండిగా వెళ్తూ ఉన్నాం. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా వెళ్తూ ఉన్నాం. మనం ఆచరిస్తున్న భక్తి విధానాల వల్ల మనకు, కుటుంబానికి కూడా అనేక కష్టాలు, నష్టాలు వచ్చినా సరే అదే కరెక్ట్ భక్తి అనుకుంటూ అందులోనే వెళ్తూ ఉన్నాం. దాని కారణంగా కుటుంబ సభ్యులకు మనకు గ్యాప్ పెరిగిపోయింది, దూరం పెరిగిపోయింది. మనం భక్తులమే అయినా, బాబా భక్తులమే అయినా మన ప్రవర్తన వారికి నచ్చట్లేదు. దాని కారణంగా మనం భక్తులుగా కూడా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఒక రకంగా మన మీద, మన ప్రవర్తన మీద, మన భక్తి మీద ద్వేషం కూడా పెంచేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి పరిస్థితులతో నడుస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. బాబా భక్తి మార్గంలో ఉన్న వారి కుటుంబాల్లో చాలా ఇలా కుటుంబాలు డిస్టర్బ్ అయిపోయి, తల్లి అంటే పిల్లలకు నచ్చట్లేదు, భర్తకు నచ్చట్లేదు, లేదా భర్త భక్తుడైతే భార్యకు నచ్చట్లేదు, పిల్లలకు నచ్చట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చాలా అశాంతితో నలిగిపోతూ ఉన్నాయి. ఒకటే, నేను భక్తుడినైతే, భక్తురాలనైతే నా కుటుంబంలో ఇంతకుముందు లేని శాంతి రావాలి, నా కుటుంబంలో ఇంతకుముందు లేని ప్రేమలు, అభిమానాలు ఏర్పడాలి, నా కుటుంబంలో నాకు ఇంతకుముందు లభించని గౌరవం లభించాలి, భక్తునైనా భక్తురాలనైనా. అలా లేకపోతే ఎక్కడో నా ప్రవర్తనలో తేడా ఉంది. భక్తులకు ఉండాల్సిన లక్షణాలు నాలో పరిపూర్ణంగా లేవు. కానీ నాకు నేను అనుకుంటున్నాను భక్తుని, భక్తురాలని. దానివల్లనే కుటుంబ సభ్యులు మనల్ని అంగీకరించలేకపోతున్నారు. అదేంటండి, మేము ఎంత మంచిగా ఉన్నా కానీ వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు? అనొచ్చు, అనడానికి మనకు అధికారం ఉంది. కానీ మనకు మనమే మంచిగా ఉన్నాం అనుకుంటే, మనకు మనమే గొప్పగా ఉన్నాం అనుకుంటే కుదరదు కదా. నేను మంచివాడినా చెడ్డవాడినా, నేను మంచిదాన్నా చెడ్డదాన్నా అనేది నాకు నేను కాదు కదా సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సింది, నా కుటుంబ సభ్యులు కదా, నేను ఉంటున్నటువంటి సమాజం కదా. కుటుంబము, సమాజం అంతా నువ్వు చేస్తున్నది తప్పు అని అన్నప్పుడు, నీ పద్ధతి సరిగ్గా లేదు అన్నప్పుడు, అప్పుడన్నా కనీసం ఆలోచించుకోవాలి కదా.
కుటుంబం చిన్నాభిన్నం అయిపోతూ భార్య భర్తని, భర్త భార్యని వదిలేసి వెళ్ళిపోయే వరకు కూడా మనం మన ప్రవర్తన కరెక్టు, మనం కరెక్ట్ అనుకుంటూ జీవించటం వల్ల చాలా కుటుంబాలు విడిపోయాయి. కలిసి ఉండి కూడా విడిపోయినట్టుగానే బతికేస్తున్నారు. నాకనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, బాబాగారు ఇచ్చినటువంటి ఆ శ్రద్ధ సహనం అనే మహామంత్రాలని మనం పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, పూర్తిగా ఆచరించలేకపోతున్నాం. మన కర్మను మనం అర్థం చేసుకొని మనం అనుభవిస్తున్న కర్మఫలాలు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన ఫలితంగా వచ్చినవి. భర్త నన్ను ప్రేమించట్లేదన్నా, భార్య నన్ను ప్రేమించట్లేదన్నా, పిల్లలు నన్ను ప్రేమించట్లేదన్నా, నా మాట వినట్లేదన్నా, ఇది పూర్వజన్మ కర్మానుసారంగా నాకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, ఇటువంటి కుటుంబం నాకు లభించింది. నేను దీనిని ఎదుర్కోవాలంటే బాబా చెప్పిన సహనాన్ని పరిపూర్ణంగా ఆచరించి వారిని ప్రేమతో నా వైపుకు తిప్పుకోవాలి, ప్రేమతో నా మాట వినేలా మలుచుకోవాలి. అది సహనం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అని తెలుసుకొని సంపూర్ణమైన సహనాన్ని ఆచరించి, వాళ్ళు మనం తప్పుపట్టినా, విమర్శించినా, తిట్టినా, కొట్టినా కూడా సహనంతో భరిస్తూ కుటుంబాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒక్కొక్క సందర్భంలో వారికి నచ్చినట్టుగా, వారు చెప్పినట్టుగా, భక్తి అనేది మనసుకు సంబంధించింది కదా, ఆచరణ సంబంధం కాదు. నేను రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి పూజ చేసేస్తాను, గంట కొట్టేస్తాను, లేదా భక్తి పేరుతో నేను డబ్బులు ఉన్నా లేకున్నా అన్నదానాలు చేసేస్తాను, ఆస్తులను అమ్మేస్తాను, లేదా డబ్బులు ఉన్నా లేకున్నా సరే దాన ధర్మాలు చేసేస్తాను, మంచి పేరు తెచ్చుకుంటాను, బాబాగారు చెప్పారు కాబట్టి. డబ్బులు ఉన్నా లేకున్నా నేను అందరిలాగా తీర్థయాత్రలు చేస్తాను, షిరిడీకి నెలకు 2 సార్లు 3 సార్లు వెళ్ళొస్తాను, అదే భక్తి. డబ్బులు ఉన్నా లేకున్నా అందరితో కలిసి రకరకాల చోట్లకు, రకరకాల సత్సంగాల పేరు మీదో, లేకపోతే ఇంకొక యాత్రల పేరు మీదో, లేకపోతే ఉత్సవాల పేరు మీదో, పల్లకి సేవల పేరు మీదో ఆ గ్రూపులతో పెట్టి నేను వెళ్ళిపోతాను. మా ఇంట్లో ఒప్పుకోకపోయినా అదే భక్తి, నేను భక్తిని వదులుకోను అని ఇలా మొండిగా ఆచరణ చేస్తూ పోయినప్పుడు కుటుంబంలో సభ్యుల మధ్యలో కలతలు వచ్చేస్తాయి. ఎందుకని ఇంటి బాధ్యతలు వదిలేస్తున్నాం, భక్తి పేరు మీద తిరుగుతున్నాం. ఇంట్లో డబ్బులు ఉన్నా లేకున్నా దాన ధర్మాలు అంటూ చేస్తూ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతున్నాం. భక్తిని ఇష్టపడుతూ సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంట్లో చేయాల్సిన పనులు సరిగ్గా చెయ్యం. ఎప్పుడు ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ గంటలు సత్సంగాలు లేకపోతే ఇంకోటో బాబా గురించో మాట్లాడుకుంటూ అదే భక్తి అనుకుంటూ, ఇదే నిజమైన మార్గం అనుకుంటూ, సంసారం అనేది అంట ఉట్టి మాయా భ్రమ, అది దాన్ని వదిలేయాలి అనే ఉద్దేశాన్ని బలంగా పెట్టుకొని వేరే వాళ్ళు చెప్పిన ప్రభావం వలనో, కొంతమంది పెద్దలు చెప్పిన ప్రభావం వలనో సంసారం నిర్లక్ష్యం చేసి భగవంతుణ్ణి ప్రేమించటం, భక్తిని ఆచరించడం, భక్తి పేరుతో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోయే స్వేచ్ఛ కలిగి ఉండడం, దానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే కుటుంబ సభ్యులైనా, భార్య అయినా, భర్త అయినా వాళ్ళని వదిలేసినా పర్వాలేదు అనే పద్ధతుల్లో భక్తి నడుస్తూ ఉంది. ఎవరు చెప్పారు ఇది భక్తి అని? భక్తి అనేది మనసుకు సంబంధించింది కదా. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ బాబా నామస్మరణ చేస్తే అది భక్తి కాదా? బాబా అనుగ్రహం ఇవ్వడా? ఇంట్లో ముసలి అత్తమామలకు సేవ చేసుకుంటూ బాబా నామస్మరణ చేసుకుంటే బాబా అనుగ్రహం ఇవ్వడా? లేదా ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగం చేసే సమయంలో కూడా ఖాళీ సమయం దొరికితే భగవన్నామస్మరణ చేసుకుంటూ, ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు భగవన్నామస్మరణ చేసుకుంటూ, త్రిసంధ్యల్లో ఇంట్లో
దీపారాధన చేసుకుని భగవంతుని సేవ చేసుకుంటే, భగవాన్ నామస్మరణ చేసుకుంటే, సంకీర్తన చేసుకుంటే, పూజ చేసుకుంటే అది భక్తి కాదా? ఇంట్లో చేసుకునేది భక్తి కాదా? ఎక్కడో గ్రూపులతో పాటు వెళ్ళి చేస్తేనే భక్త్యా? ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ గాలికి వదిలేసేసి 10 మందితో కలిసి వెళ్ళి చేసేదే భక్త్యా? బహుశా ఇప్పుడు అందరూ అలా చెప్తున్నట్టున్నారు. షిరిడీకి వెళ్తేనే భక్తి, పల్లకి సేవలో పాల్గొంటేనే భక్తి, లేదా పలానా చోట సత్సంగం జరుగుతుంది అక్కడికి 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోయి వింటేనే భక్తి ముక్తి. ఇంట్లో ఎన్ని పనులు అన్నా ఉండి, ఎన్ని బాధ్యతలు అన్నా ఉండి, మన అవసరం ఎంతైనా ఉండి, వాళ్ళు ఒప్పుకుంటే సరే ఒప్పుకోకపోయినా సరే వదిలేసి వెళ్ళిపోవడమే. అదే భక్తి అనుకుంటున్నాం. దానివల్ల కుటుంబ వ్యవస్థలో భక్తి పేరుతో కలహాలు ఎక్కువైపోయాయి. ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు. రకరకాల వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు భక్తి పేరుతో. అలా రావడం ఇంట్లో ఉన్న సభ్యులకు కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు లౌకికంలో ఉంటారు కాబట్టి వాళ్ళు రావడం పుణ్యమని మన భావన. వాళ్ళు రాగానే వాళ్ళకి రకరకాల మర్యాదలు చేస్తే అతిథి దేవ భవ, సాయి భక్తులకు అన్నం పెడితే చాలా పుణ్యం. ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇంట్లో స్థాయి స్తోమత ఉన్నా లేకపోయినా చెయ్యాలి. వీటన్నిటి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది కరెక్ట్ కాదేమో. స్వధర్మో విగుణః పరధర్మో భయావహ, కృష్ణుడు చెప్పాడు గీతలో. ముందు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. పరధర్మం ఎంత గొప్పదైనా దాని వైపు కన్నెత్తి చూడొద్దు. గృహస్థుల ధర్మం ఏంటి? పిల్లలు, భర్త లేదా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, వీళ్ళని చూసుకోవడం. వీళ్ళ కోసం కష్టపడి పనిచేసి 10 రూపాయలు సంపాదించి వాళ్ళని పోషించుకోవడం, కుటుంబాన్ని సక్రమంగా నడుపుకోవడం, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించుకోవడం, భార్య భర్తను చూసుకోవడం, భర్త భార్యను చూసుకోవడం, ఇద్దరు కలిసి అత్తమామను చూసుకోవడం, తల్లిదండ్రులను చూసుకోవడం. సమాజంలో ఏమైనా మంచి కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి చేతనైనంత సహాయం చేయడం. ఇది గృహస్థాశ్రమ ధర్మం. ఇది ప్రథమ ధర్మం. ఇది స్వధర్మం. దీన్ని వదిలేసేసి భక్తి పేరుతో ఎక్కడ కార్యక్రమాలు జరిగితే అక్కడికి పరిగెత్తాలి. వెళ్ళడం తప్పు కాదు, నీకు అవకాశం ఉంటే వెళ్ళు, ఆ స్తోమత ఉంటే వెళ్ళు, ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తే వెళ్ళు, సంతోషంగా వెళ్ళిరామని పంపిస్తే వెళ్ళు. కానీ స్తోమత ఉండదు, ఇంట్లో వాళ్ళకు పంపడం ఇష్టం ఉండదు, ఇంట్లో అనేక పనులు ఇబ్బంది పడుతుంటాయి. అయినా సరే నేను వెళ్ళాల్సింది అదే భక్తి, అదే బాబా సేవ అని చెప్పేసి వెళ్ళిపోవడం, వెళ్ళిన కాడి నుంచి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు అనేక ఇబ్బందులు పడడం, వచ్చిన తర్వాత ఆ విషయంగా అరుచుకోవడం, కొట్లాడుకోవడం. ఇలా ఉంటే ఇది ఏం భక్తి? భక్తిలో మనశ్శాంతి ఉండాలి కదా. కుటుంబంలో అశాంతి ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనశ్శాంతి లభిస్తుందా? భార్య సరిగ్గా లేకపోతే భర్తకు మనశ్శాంతి ఉంటుందా? భర్త సరిగ్గా లేకపోతే భార్యకు మనశ్శాంతి ఉంటుందా? పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే, సంస్కారవంతంగా ఎదక్కపోతే, తయారవకపోతే, మంచి వాళ్ళగా తయారవకపోతే తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉంటుందా? భక్తి నిలబడుతుందా? కాబట్టి ఇదంతా పరధర్మం. స్వధర్మం నీ ఇల్లు, స్వధర్మం నీ భార్య, పిల్లలు, నీ భర్త, పిల్లలు, నీ అత్తమామ, తల్లిదండ్రులు. ఇంతే. ఈ కుటుంబాన్ని సరిచేసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఆ కుటుంబానికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, ఆ కుటుంబాన్ని సక్రమైన పద్ధతులు నడుపుకోవడం, ఆ కుటుంబానికి నీ సేవలు, నీ సహాయం ఎంత వీలైతే అంత అందించగలగడం, ఇదే నీ స్వధర్మం. ఇంట్లోనే ఉంటూ నిరంతరం భగవన్నామస్మరణ చేసే అవకాశం ఉంది ప్రశాంతంగా. ఇంట్లో ఉండడం వల్ల పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి. ఎవరి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు, గొడవలు రావు. అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఆ మనశ్శాంతిలోంచే కదా నువ్వు చక్కగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, సంకీర్తన చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని
భగవన్నామస్మరణ, పూజ, హారతులు అన్నీ చేసుకునే అవకాశం వదిలిపెట్టి 10 మందితో కలిసి చేస్తేనే అది పూజ, అదే భక్తి అనే ఒక భ్రమలో పడిపోయి కుటుంబ వ్యవస్థ నిర్లక్ష్యం చేయడం వల్ల, కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించకపోవడం వల్ల, అవసరమైనప్పుడు కొంత మనం తగ్గి సర్దుకొని కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే జ్ఞానం లేకపోవడం వల్ల బాబా చెప్పిన సహనం, శ్రద్ధాసహనం గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఆ తండ్రి. ఆ 2 గొప్ప శక్తివంతమైనవి, అక్కా చెల్లెలు లాంటివి. ఆ 2 సక్రమంగా ఆచరిస్తే ఇహపరాలను సులభంగా సాధించవచ్చు. వాటి లోతు కనుగొనశక్యం రానిది, వాటితో సాధించలేనిది లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బాబా చెప్పిన శ్రద్ధ సహనాన్ని కుటుంబ వ్యవస్థలో సరిగ్గా అర్థం చేసుకొని ఆచరణ పెట్టకపోవడం వల్లనే చాలా సంసారాలు బాబా భక్తులైనా సరే చిన్న భిన్నమైపోయాయి, కొన్ని విడిపోయాయి, కొన్ని కలిసి ఉండి కూడా విడిపోయినట్టుగా జీవిస్తూ ఉన్నాయి. ఈ కాలానికి బాబా చెప్పిన శ్రద్ధ సహనాన్ని మించిన మంత్రం లేదు, తంత్రం లేదు, ఆచరణ లేదు. నీ జీవితం ఏదైనా చిన్న భిన్నం అయ్యింది అని అంటే ఆ 2 నీ జీవితంలో కావలసిన స్థాయిలో నువ్వు ఆచరించలేకపోవడమే. ఏదో ఒకసారి 2 సార్లు తలంచుకోవడం, సర్దుకోవడం, సహనంతో ఉండడం, 3వసారి బరెస్ట్ అయిపోవడం, దాంతో మొత్తం మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. లేదా సర్దుకుంటున్నాం, ఎంతకాలం సర్దుకుంటాం, లోన ఉడుక్కొని ఒక్కసారిగా బరెస్ట్ అయిపోవడం, అవతల వాళ్ళు కొద్దిగా మారే సమయం వచ్చింది, మారుతున్నారు అనేసరికి నువ్వు బరెస్ట్ అయ్యేసరికి మొత్తం పాడైపోతుంది. అంటే ఆ సహనాన్ని నీ పరిస్థితులకు నువ్వు ఎంత స్థాయిలో ఆచరించాలో గుర్తించలేక ఏదో నీకు తోచినంత నువ్వు ఆచరిస్తూ నేను చాలా ఆచరించేస్తున్నాను, ఇంకా ఎంతకాలం ఆచరించాలి అనే ఒక సహనం ప్లేస్లో అసహనం వచ్చేసేసి కుటుంబ సభ్యులతోటి బరెస్ట్ అయిపోవడం, మన ముఖంలో మన ఫీలింగ్స్ తెలిసిపోవడం, మన మాటలో మన ఫీలింగ్స్ తెలిసిపోవడం, దాంతో కుటుంబ సభ్యులు మనని మళ్ళీ ప్రేమించలేక ద్వేషించడం మొదలుపెట్టడం. ఇలా చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా బాబా చెప్పిన సహనాన్ని, శ్రద్ధని మనం ఆచరించలేకపోవడం వల్లనే మన కుటుంబంలో అశాంతి తాండవిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు లోపించాయి. భర్త మనని భార్యగా ప్రేమించలేకపోతున్నాడు, భార్య భర్తను ప్రేమించలేకపోతుంది. నా ఇష్టమే జరగాలి అనేవాళ్ళు కొంతమంది, అవతల వాళ్ళ ఇష్టానికి నేనెందుకు తల ఉంచాలి అనేవాళ్ళు కొంతమంది, ఎంతకాలం తల ఉంచాలి అనుకునే వాళ్ళు కొంతమంది, అసలు ఎందుకు తల ఉంచాలి అనేవాళ్ళు కొంతమంది. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళ ఇష్టం, ఎవరి జీవితాలు వాళ్ళ ఇష్టం, ఎవరైనా వాళ్ళ ఇష్ట ప్రకారంగా బ్రతకొచ్చు. కానీ ఈ సంసారాలు చిన్నాభిన్నం కావడానికి కారణాలు బాబా చెప్పిన ఆ శ్రద్ధా సహనాన్ని ఆచరించలేకపోవడమే, కావాల్సిన స్థాయిలో ఆచరించలేకపోవడమే. కొంతమంది అంటారు, ఏమండి మీరు ఆచరిస్తున్నారా? దీనికి ఒకటే సమాధానం, సహనం అవసరమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి, సహనం అవసరం లేని కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో అందరూ అనుకూలంగా ఉంటారు, అందరూ గౌరవిస్తారు, అందరూ ప్రేమిస్తారు, మన ఇష్టాలను మన మాటలకి వ్యతిరేకంగా చెప్పరు, వ్యతిరేకించరు, మీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయండి అని మన అభిప్రాయాలని చాలా గౌరవిస్తారు. అక్కడ ఇంకా సహనం ఏం అవసరం వస్తుంది? కాబట్టి ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి సహనం అవసరం రాలేదు. నీ కుటుంబంలో నీ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. నీ భర్త నీ మాట వినట్లేదు, నీ భక్తిని తప్పుపడుతున్నాడు, నిన్ను వ్యతిరేకిస్తున్నాడు, నీ ఇంటికి వచ్చే పోయిపోయే మనుషుల గురించి ఆయనకు సదభిప్రాయం లేదు, భక్తుల పేరుతో జరుగుతున్నాయన్నీ ఆయనకు నచ్చట్లేదు. కాబట్టి ఈ భక్తి ఇవన్నీ నచ్చవు అంటాడు, వాళ్ళతో వీళ్ళతో వద్దంటాడు, బయటికి వెళ్ళొద్దంటాడు. లేదు, ఇదే మాటలు భర్తతో అనొచ్చు భార్య, ఈ భక్తి పేరుతో బయటికి వెళ్ళొద్దు అనొచ్చు, వేరే వాళ్ళు మాట్లాడితే నచ్చకపోవచ్చు, అనేకమైనటువంటి సమస్యలు. ఈ కుటుంబ సభ్యులు అభిప్రాయాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. కుటుంబం ముఖ్యం మనకు.
బయట వాళ్ళు వచ్చి మనకు చేస్తారా? రేపు ఏదైనా మనకు కష్టం వస్తే, ఏదైనా రోగం వస్తే బయట వాళ్ళు వచ్చి చేస్తారా? సాయి భక్తులు వచ్చి చేస్తారా? మీ ఇంటికి వచ్చి, నా ఇంటికి వచ్చి చెయ్యరు కదా. కాబట్టి వారి కోసం వీరి అభిప్రాయాలని పరిణలోకి తీసుకోకుండా, లెక్కించకుండా, గౌరవించకుండా వారి కోసం వీళ్ళతో గొడవలు పడి కుటుంబంలో విడిపోయేదాకా తెచ్చుకోవడం, కలిసి ఉన్నా విడిపోయిన మనసులుగా బతకడం. ఏదో ఉన్నామంటే ఉన్నాం, కానీ భార్యను చూస్తే భర్తకు ప్రేమ అభిమానం కలగట్లేదు, భర్తను చూస్తే భార్యకు ప్రేమ అభిమానం కలగట్లేదు. నా భార్య అనే భావన రావాలంటే నా మాటకు గౌరవించి, నన్ను గౌరవించి, నన్ను ప్రేమించి, నా అభిప్రాయాలను గౌరవిస్తే నా భార్య అంటే నాకు గౌరవం ఉంటుంది కదా. అలాగే నా భర్త నా మాటలు గౌరవించి, నా అభిప్రాయాలు గౌరవించి, నేను చెప్పినట్టుగా కొంతైనా విని సర్దుకుంటే ఆమెకి భర్త మీద ప్రేమ ఉంటుంది కదా. అలా ఏం లేదు, నా ఇష్ట ప్రకారమే, నేను భక్తుని కాబట్టి, నేను భక్తురాలిని కాబట్టి, నేను పుస్తకాలు చదివాను కాబట్టి, అన్నీ నాకే తెలుసు కాబట్టి నేను చెప్పేదే, నేను చేసేదే కరెక్టు అనుకొని ఇంకెవరిని లెక్క చేయకుండా పోతే, నీ ఇచ్చానుసారంగా నువ్వు జీవిస్తే ఆ కుటుంబం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అయిపోయాయి, చాలా కుటుంబాలు అలా అయిపోయాయి. ఒకే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు మాటలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాటలున్నా సరే మదన పడిపోతూ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి సహనంతో ఉండి కాపురాన్ని సరిదిద్దుకోండి అని ఒకవేళ సాయిదాసులు అంటే ఒక ఆయన చెప్తే, నువ్వు సహనంతో ఉన్నావని అన్నారు అనుకోండి, నేను ఇందాక చెప్పిందే, నేను సహనం చూపించాల్సిన పరిస్థితులు నాకు లేవు. నా కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నా మాటలను గౌరవిస్తున్నారు, కాబట్టి నాకు సహనం అవసరం రాలేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఉదాహరణ చెప్తున్నాను. సాయిదాస్ అంటే నేనే అని కాదు. ఎవరన్నా ఒకరు సలహా ఇస్తే మీరు ఆచరిస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య. ఆయనకు అవసరం రాలేదు. అప్పు చేసే అవసరం అన్ని కుటుంబాలకు ఉండవు, కొన్ని కుటుంబాలకు ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే డబ్బు సరిగా ఉండదో, పేదరికం ఉంటుందో వాళ్ళు అప్పులు చేసి జీవిస్తుంటారు. అప్పులు చేయకుండా జీవించరని చెప్తే, మీరు అప్పు చేయకుండా జీవిస్తున్నారా అని డబ్బునవని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? నాకు అవసరం లేదురా బాబు, నాకు అప్పు చేయాల్సిన అవసరం నాకు రాదు, దేవుడిచ్చిన సొమ్ము సంపద ఉంది నాకు అంటాడు. కాబట్టి సహనం ఎవరికి అవసరమో వారు ఆచరించాలి. దాని ద్వారా కుటుంబాలు నిలబెట్టుకోవాలి. చెప్పిన వ్యక్తిని మళ్ళీ ప్రశ్నించి నువ్వు ఆచరిస్తున్నావా అంటే అతనికి అవసరం లేదు కదా, అవసరం నీది కదా, ఆకలి నీది కదా. ఆకలి నీకేసినప్పుడు మంచినీళ్ళన్నా తాగి ఆకలి తీర్చుకోరా అంటారు. ఆకలేసే వ్యక్తికి మంచినీళ్ళనే తాగి ఆకలి తీర్చుకోరా అంటారు. నువ్వు మాత్రం పంచపక్ష పరమాలు తినొచ్చు, నువ్వేమైనా నీళ్ళు తాగి ఆకలి తీర్చుకుంటున్నావా అని అన్నీ ఉన్నవాడిని ప్రశ్నిస్తే ఎట్లాగా? అలా ఉంది ఇప్పుడు సమాజం. కాబట్టి ఏ కుటుంబాల్లో అయితే సాయి భక్తులై ఉండి కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో, సఖ్యత లేదో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదో, కుటుంబంలో ఎవరికి వారుగా జీవిస్తూ ఉన్నారో వారు బాబా చెప్పిన శ్రద్ధ సహనాల్ని మరికొంత పెంచి, ఇంకా వీలైతే సంపూర్ణంగా, ఇంకా బాబాగారు చెప్పిన వాటిలో గొప్పది అహం తొలగించుకో అన్నాడు. అహం ఉన్న వాళ్ళకే ఈ సహనాన్ని కొంత ఆచరించి ఇంకెంతకాలం ఆచరించాలని తిరగబడుతుంటారు. ఎప్పుడో ఒకసారి ఒక మాట రెండు మాటలు అంటూ ఉంటారు, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. కానీ బాబా ఏమన్నాడంటే అహం తీసేసుకో. అహం ఉన్న వాళ్ళకే ఈ కోపాలు, అహం ఉన్న వాళ్ళకే ఈ విసుగులు, అహం ఉన్న వాళ్ళకే ఇతరులు చెప్తే ఎందుకు వినాలనే భావనలు, అహం ఉన్న వాళ్ళకే మాకు నచ్చింది మేము చేసుకుంటూ పోతాం, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, మేము చేసేదే మంచి, ఎందుకంటే మేము భక్తులం, గురుసేవ చేసుకోవడం చాలా గొప్పది, భక్తి మార్గం చాలా గొప్పది, కాబట్టి మీరు ఎవరు చెప్పినా మేము వినం. ఇవన్నీ అహంలోంచి వచ్చింది. ముందు చెప్పినట్టుగా భక్తి ఆచరణకు అవి ఏవి అడ్డు కాదు, ఇవన్నీ అవసరమే లేదు. భక్తి ఆచరణ అంటే భగవంతుని నిష్కామంగా ప్రేమించటం.
కీర్తించటం, ప్రార్థించటం, ధ్యానించటం, ఇదంతా మనసుకు సంబంధించి. దీనికి డబ్బులతో ఖర్చు లేదు, సంబంధం లేదు. అలా కాదు 10 మందికి అన్నం పెడితేనే భక్తి, బాబా కార్యక్రమాలకు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఎంత పడితే అంత ఇచ్చేసేసి నలుగురితో ఆహా ఓహం డబ్బా కొట్టించుకుంటేనే భక్తి, అంతే కదా. బయట డబ్బులు ఎంత ధారాళంగా ఖర్చు పెడితే ఎంత ఈయన కార్యక్రమాలకు ఇస్తే అంత కీర్తిస్తుంటారు. మనల్ని అలా కీర్తించి బుట్టలు వేసి మన దగ్గర మొత్తం దోచుకొని పోతూ ఉంటారు కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇక్కడేమో ఇంట్లో అన్ని గొడవలు, కలిసిమెలిసి హాయిగా ప్రేమతో ఉండాల్సిన కుటుంబాలు నాశనం. కాబట్టి భక్తికి డబ్బు ఖర్చు పెట్టడానికి సంబంధం లేదు, భక్తికి బయటికి పరిగెత్తడానికి సంబంధం లేదు, భక్తికి అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరము లేదు. నీకు ఆ శక్తి ఉండి అవకాశం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. నీ కుటుంబాన్ని చూసుకో, భగవంతుని నీ ఇష్టం వచ్చినంత గట్టిగా గాఢంగా లోతుగా ప్రేమించుకో, అదే ఆయన చూస్తాడు. దానం ధర్మం ఎవరు చేయొద్దన్నారు, దానికో లిమిట్స్ ఉంటాయి. సంసారంలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటి బయట వాళ్ళు పొగుడుతున్నారా కదా అని చెప్పి ఇచ్చలవిడిగా చేస్తే అప్పుడు సమస్యలు వస్తాయి సంసారంలో. కాబట్టి మన కుటుంబాల్లో సాయి భక్తులమైన అశాంతి తాండవిస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు లేవు, కుటుంబాలు విడిపోయే వరకు వస్తూ ఉన్నాయి అంటే మన అహం దానికి కారణం. బాబా చెప్పిన శ్రద్ధ సబూర్ని ఆచరించే ప్రయత్నం గట్టిగా చేయకపోవడం కారణం అని గ్రహించి ఆ దిశగా మనం ఆలోచించి కుటుంబ సభ్యులకు, కుటుంబానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటే భక్తి అనేది ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. అదే స్వధర్మం, అదే నిజమైనటువంటి భక్తి, దాన్నే బాబా యాక్సెప్ట్ చేస్తాడు అని మనం గ్రహించగలిగితే మన కుటుంబాల్లో ఉన్న కలతలు చాలా వరకు తొలగిపోయి మళ్ళీ అందరూ కలిసిమెలిసి జీవించే సమయం రావచ్చు. ఈ వీడియో ద్వారా ఏదన్నా పొరపాటుగా మాటలు దొర్లి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ సాయిరాం.